బ్రేకింగ్ న్యూస్. శాంక స్వేచ్ఛ ఉరివేసుకోవడం వల్లే చనిపోయిందంటున్నారు ఫోరెన్సిక్ వైద్యులు వెంకట నాగరాజు. 3 నిమిషాల్లోనే మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. విస్రా శాంపిల్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించామన్నారు. పోలీసులకు 2-3 రోజుల్లో పూర్తిస్థాయి రిపోర్ట్ ఇస్తామంటున్నారు. మెడపై తప్ప మరెక్కడ కూడా గాయాలు లేవంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట నాగరాజుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్య పైన కూడా అనుమానాలు ఉంటాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. గాంధీ మార్చిలో పూర్తయిన అనంతరం కూడా ఆమె మృతదేహాన్ని తరలించారు. అయితే గాంధీ పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించిన కొన్ని అంశాలను మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఆత్మహత్య పైన అనుమానాలు ఉన్నాయంటారు. మీ పోస్ట్మార్టంలో అసలు ఏ అంశాలు తెలిసాయి? సార్, ఇప్పుడు మార్నింగ్ 11:40 మాకు రిక్వెషన్ వచ్చిందండి. సో నేను పోస్ట్మార్టం అలాంగ్ విత్ మై టీమ్ ఆఫ్ డాక్టర్ తోటి పోస్ట్మార్టం కండక్ట్ చేశాము. సో అక్కడ ఏమవుతుందంటే మెడ మీద లిగేచర్ మార్క్ ఉంది. ఇది యాంటీమార్టం లిగేచర్ మార్క్ ఉంది కాబట్టి ఇది హ్యాంగింగ్. బాడీ మీద ఎటువంటి యాంటీమార్టం ఇంజ్యూస్ కానీ అటువంటివి ఏం లేవండి. సార్, ఇంకేమైనా గుర్తించారా గాయాలు కానీ శరీరానికి సంబంధించినటువంటి? జనరల్గా పోస్ట్మార్టం చేసేటప్పుడు ఇంకే ఏ అంశాలు మీరు పరిశీలిస్తారు? అదే పోస్ట్మార్టం చేసిన తర్వాత ఏంటంటే మేము విస్రా అంటే ఏమైనా బిఫోర్ ఏమైనా చనిపోయే ముందు ఏమైనా పాయిజన్ తీసుకుందా లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నా మేము విస్రా అంటే కడుపులో ఉన్నటువంటి కడుపు భాగం తీసుకొని దాని కిడ్నీ, లివర్, కొద్దిగా పార్ట్ ఆఫ్ లివరు, మరి దాంతో ఇంటెస్టైన్ ఇవి కొన్ని మేము కట్ చేసి మేము ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాము. ఎఫ్ఎస్ఎల్ పంపించిన తర్వాత మాకు అక్కడ ఒక 2-3 months పడుతుందండి ఎఫ్ఎస్ఎల్ నుంచి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఫైనల్గా మేము ఏంటిది ఆమె ఏమన్నా ఏది చనిపోయే ముందు ఏమన్నా తీసుకున్నదా లేదా, పని తీసుకున్నదా లేదా అని చెప్పేసి దాని ప్రకారం బేస్ చేసుకొని మేము ఫైనల్ రిపోర్టు మేము సబ్మిట్ చేస్తామండి. ఆ సీన్లో ఉన్నటువంటి ఫొటోస్ని కూడా మీరు పరిశీలించి ఉంటారు. అయితే కాళ్ళు మాత్రం ఇంకా కింద పూర్తిగా తగలకుండా ఉంది. సో అది కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అది క్రైమ్ సీన్ ఫొటోస్ చూశానండి. చూసిన తర్వాత ఏమైందంటే ఆమె బెడ్ తర్వాత మీద ఒక చిన్న స్టూల్ వేసుకొని మరి షార్ట్ వేసుకున్న తర్వాత లుంగితో ఆమె ఊరి వేసుకున్నది. సో కాబట్టి అంటే ఆ యొక్క వెయిట్కి వచ్చినప్పుడు కింద ఏమైందంటే ఆ కింద కాలు అనేది ఫుట్ కింద ఏది తాకింది కాబట్టి అలాగా పార్షియల్ హ్యాంగింగ్ లేక ఉంది. అటువంటివి ఏం ఏది ఇంజూస్ అయితే ఏం లేవండి. సరే, ఎన్ని క్షణాల్లో చనిపోయింది అంటే చేసుకున్న తర్వాత? ఇది మేము యాక్చువల్గా ఏమైతుందంటే మార్నింగ్ ఒక 3 నిమిషాల్లో చనిపోతారండి. ఏమైతుందంటే ఒక 3 kg బాట ఏది వెయిట్ అయినాతో చనిపోతారు. సో కాబట్టి ఏమైతుందంటే మొత్తం 6 hours బట్టి చనిపోయిందండి. హ్యాంగింగ్లో కింద స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఆమె అంటే నిల్చొనే ఉంది, కాళ్ళు కూడా కింద తగులుతున్నాయి. ఆ టైంలో కూడా అంటే మృతి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది దానికి పార్షియల్ హ్యాంగింగ్ అంటారండి. ఈవెన్ తో కిటికీ దగ్గర నుంచి కూడా ఒకసారి ఇట్లా కట్టుకొని కింద పడినా కానీ అది జస్ట్ 3 నిమిషాలు చాలు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ డెత్ కావడానికి ఏంటంటే ఒక 3 నిమిషాలు ఇట్లా కేటరీ ఆర్టరీ బ్లాక్ అయిపోయినా 3 నిమిషాలు చనిపోతారు. ఈవెన్ తో స్మాల్ వెయిట్ ఆల్సో దాంతో చనిపోతారు. పార్షియల్ హ్యాంగింగ్ అంటారు దాన్ని. పార్షియల్ హ్యాంగింగ్ చనిపోతారు. నోట్లో నుంచి కొంత బ్లడ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో చేసుకుంటుంది? ఇంకేమేమి శాంపిల్స్ మీరు? అయితే నోట్ నుంచి బ్లడ్ అనేది ఏమున్నదని ఆల్రెడీగా మనకి ఏమైతే చనిపోయిన తర్వాత పజ్ అంటారు దాన్ని. ఏదంటే ఇప్పుడు ఇక్కడ ఏది బ్రెయిన్కు ఆటోమేటిక్గా ఆస్పెక్ట్స్గా ఉన్నప్పుడు ఏమైందంటే బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి మన బ్లడ్ రావడానికి దానికి ఏది పోస్ట్మార్టం బ్లడ్ అంటారు. అది మామూలు ఫ్రెష్ బ్లడ్ అయితే ఏం కాదండి. సార్, కలర్ అంతా చేంజ్ అయింది బాడీది. అంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఇది కలర్ చేంజ్ కావడం కారణం ఏంటంటే యాస్పెషల్ డెత్లో ఏమైందంటే ఎప్పటికైతే హ్యాంగింగ్ అయినా దాంట్లో ఇప్పుడు ఏది మన బాడీ సస్పెన్షన్ ఆఫ్ ది బాడీ ఉంటుంది కాబట్టి కిందికి. సో పోస్ట్మార్టం స్టాసిస్ దానివల్ల కూడా కింద కాలు వాళ్ళ పైన కూడా ఫేస్ మొత్తం అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. దానివల్ల అలా అవుతుందండి. సార్, పాయిజన్ ఏమైనా తీసుకున్నట్టు కడుపులో ఏమైనా గుర్తించారా ముందు సూసైడ్ చేసుకోవడానికి ముందు కానీ ఇంకేమైనా అట్లా? అంటే పాయిజన్ తీసుకున్నదాన్ని మనం ఏం చెప్పడానికి కాదు సార్. మనం ఆల్రెడీగా మనం చూసాము. ఆల్రెడీగా స్టమక్ కంటెంట్స్ చూసిన తర్వాత కూడా ఇది ఏమన్నా గిట్ట మనం ఏమైనా పాయిజన్ తీసుకున్నదా లేకపోతే ఏమన్నా వేరే ఇంకేమైనా తీసుకున్నదా దాని గురించి మనము ఆ యొక్క విస్రా అనేది స్టమక్ కంటెంట్స్ అనేది మనము ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. సరే, అవయవదానం కూడా చేసినట్టు కళ్ళు డొనేట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దాన్ని అదే అవయదానం అని వాళ్ళు అడిగారు. ఇట్లా సార్ ఐ డొనేషన్ చెప్పి తీసుకుంటారని ఐ డొనేషన్ చేశారండి.
దాని ప్రాసెస్ ఎట్లుంటుంది సార్ యాక్చువల్? ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం బిఫోర్ చనిపోక ముందు మన ఒక కంటెంట్ ఒక ఏది కన్సల్ట్ తీసుకోవాలి. లేదన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ ఒకవేళ కూడా మనము ఏది కన్సల్ట్ చేయకపోయినా ఒకవేళ బాడీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా మీరు ఏది మన కనుదానం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కన్సల్ట్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిలేషన్ వాళ్ళు అడుగుతారు. ఇట్లా సార్ తీసుకోండి చెప్పండి, వాళ్ళు కన్సల్ట్ ఇస్తేనే మనము ఏది దాన్ని వాళ్ళు సంతకం పెడతారు. అక్కడ సంతకం పెట్టి ఐబోతో చెప్పిన తర్వాత కూడా అప్పుడు మేము ఐబో దానం ఇది తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తామండి. పోలీసులకు రిపోర్ట్ ఎప్పటివరకు? ఎందుకంటే మీరు ఇప్పటికే పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేశారు. ప్రాథమికంగా మీరు ఏం చెప్తారు? సో ప్రాథమికంగా ఇప్పుడు ఏంటంటే అది హ్యాంగింగ్ అండి, క్లియర్ కట్గా హ్యాంగింగ్ ఉంది. ఇక మరి అంటే మేము రిపోర్ట్ కావడానికి 1 month. రెగ్యులర్గా ఎన్నో జనరల్గా పోస్ట్మార్టం చేస్తుంటారు. దీన్ని గుర్తించినప్పుడు ఏమైనా అనుమానాలు కలిగాయి? దానికి అంటే నాకు తెలిసిన కాడికి అయితే ఏం అనుమానాలు అయితే ఏం లేదండి. ఎందుకంటే క్లియర్ కట్గా హ్యాంగింగ్ కనిపిస్తుంది. మంచి లిగేచర్ మార్క్ బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది, మంచిగా ఉంది. ఇంకోటి లిగేచర్ మార్క్ అబ్లిక్లీ ఉంటుంది. అబ్లిక్లీ అంటే ఇలాగా అంటే ట్రాన్స్పరెంట్ లేదు. ట్రాన్స్పరెంట్ ఉంటే మనం ఏమంటామంటే దానికి మనము ఏది వేరే గిట మనం ఏమన్నా సస్పెక్ట్ చేయడానికి ట్రాన్స్పరెంట్ ఏది లేదు, లీకేజ్ అబ్లిక్లీ ప్లేస్ ఉంది. సో కాబట్టి అది క్లియర్ కట్గా హ్యాంగింగ్ అండి. పోలీసుల దర్యాప్తుకి పోస్ట్మార్టం నివేదిక అనేది కీలకం ఉంటుంది సార్. ప్రాథమికంగా మీరు ఏ విధంగా నివేదిక ఎప్పటివరకు ఇస్తారు? ఆ ప్రాసెస్ మీకు ఒక 15 days లోపల మేము ఏది పిఎం రిపోర్టు 10-15 days లోపల పిఎం రిపోర్ట్ ఇస్తాము. దాని తర్వాత ఫైనల్ ఒపీనియన్ అనేది మేము విస్రా పంపించాం కాబట్టి అది రావడానికి 1-2 months పడుతుంది. దాని తర్వాత మేము ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము. మొదటి ప్రాథమిక రిపోర్ట్ అనేది ఇప్పుడు ఇచ్చే పిఎం రిపోర్ట్ ఏది ఒక 2-3 daysలో మేము 1 week లోపల మేము పిఎం రిపోర్ట్ ఇచ్చేస్తామండి. సార్ ఫైనల్గా మీరు అంటే ఖచ్చితంగా ఆత్మహత్య జరుగుంటుందని భావిస్తున్నారా? పోస్ట్మార్టం ప్రక్రియలో కూడా అదే అంశాలు మీరు గుర్తు సార్ అది ఇన్వెస్టిగేటివ్ పార్ట్ అండి. ఎందుకంటే ఆత్మహత్య అంటే మనము నాకు తెలిసిన కానీ అది పోలీసు దర్యాప్తులు తెలుసు. మేము చేసే ప్రకారం అయితే అది ఆత్మహత్య లేక నాకు కనిపిస్తూ ఉంది. ఇది పోస్ట్మార్టం వైద్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆత్మహత్యకు సంబంధించిన అంశాలే పోస్ట్మార్టంలో కూడా తేలాయంటూ చెప్తున్నారు. 3 నిమిషాల్లోనే స్వేచ్ఛ ఉరి వేసుకున్నారు. పార్షల్ హ్యాంగింగ్గా కూడా వాళ్ళు చెప్తున్నారు. 3 నిమిషాల్లోనే స్వేచ్ఛ ఉరి వేసుకున్న అంటే హ్యాంగింగ్ చేసుకున్న అనంతరం మృతి చెందింది. బాడీ కలర్ కూడా కొన్ని గంటలు జరిగిన నేపథ్యంలో కలర్ చేంజ్ అయిందని చెప్తున్నారు. 1 or 2 daysలో పోస్ట్మార్టం నివేదికను పోలీసులకు అందిస్తామంటే పోస్ట్మార్టం వైద్యులు చెప్తున్నారు. దాని తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు అనేది పోలీసులు చేపుతున్నారు. సో స్వేచ్ఛ మృతిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కూడా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పూర్ణచంద్ర పైన అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో అతన్ని కూడా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్.